చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ గడ్డమనుగు రామకృష్ణమూర్తి గారు. గురుగారు నమస్కారం. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, గురుదక్షిణ అంటే ఏమిటి? గురువుకి దక్షిణ సమర్పించడం వల్ల ఎటువంటి ప్రయోజనం సిద్ధిస్తుంది? ఆసనం, శయనం, వస్త్రం, వాహనం, భూషణాదికం సాధకేన ప్రదాతవ్యం గురో సంతోష కారణాత్ అని చెప్తుంది గురుగీత. అంటే ఏ గురువు దగ్గరైతే నువ్వు విద్యాభ్యాసం చేసి విజ్ఞానాన్ని సముపార్జన చేసావో ఆయనకు ఆసనాన్ని కానీ, శయనాన్ని కానీ, వస్త్రాన్ని కానీ, వాహనాన్ని కానీ, భూషణాధికాలు ఏవైనా సరే ఆయనకు సంతోషం కలిగించే విధంగా సమర్పించటం నీ బాధ్యత. గురుదక్షిణ నిజానికి ఎందుకోసం ఇవ్వాలి? గురువుకు అవసరమా? విశ్వరూపుడు అంటాడు, గురువులకు శిష్యవరులే కూర్చున్న ధనములని. మాకు ధనం ఎందుకయా? శిష్యులే మా ధనం. ఏ ఆలోచన స్రవంతి అయితే గురువులో ప్రవహిస్తూ ఉంటుందో దాన్ని అందిపుచ్చుకొని సమాజానికి అందించగలిగిన వాడే నిజమైనటువంటి శిష్యుడు. మరి ఎందుకని గురుదక్షిణ ఇవ్వాలి అంటే, గురుదక్షిణ ఇవ్వటం వల్ల కూడా నీకే ప్రయోజనం. ఈ గురుదక్షిణ విషయంలో ఒక అద్భుతమైన కథ చెప్తారు. వరతంతు మహర్షి దగ్గర కౌత్సుడు అనే శిష్యుడు ఉండేవాడు. అన్ని విద్యలు నేర్చుకున్న తరువాత గురువుగారు మీకు గురుదక్షిణ ఇవ్వాలని ఉంది అన్నాడు. అంటే వరతంతు అన్నాడు, నాకెందుకు గురుదక్షిణ? ఆశ్రమవాసం చేస్తూ కందమూలాలు చేస్తూ బ్రతికేవాడిని. అంటే లేదండి, ఏదన్నా ఇవ్వకపోతే నాకు ఊరట లభించదు అని చెప్పగానే పరీక్ష పెట్టాలనుకొని, నువ్వు నా దగ్గర 14 విద్యలు నేర్చుకున్నావు, ఒక్కొక్క విద్యకు 1 కోటి రూప్యముల చొప్పున 14 కోట్లు తీసుకొచ్చిమాట. సరేనని సంతోషించి రఘుమహారాజు దగ్గరికి వెళతాడు కౌత్సుడు. అప్పుడే విశ్వజిత్ యాగాన్ని పూర్తి చేసుకున్నటువంటి రఘుమహారాజు ఉన్న సంపదనంతా దానంగా ఇస్తాడు. అది యజ్ఞంలో ఒక నియమం. అది గమనించిన కౌత్సుడు వెళ్ళిపోతూ ఉంటే, ఎందుకు వచ్చి రిక్త హస్తాలతో వెళుతున్నారు, నన్నేమీ అడగటం లేదేమిటి అని ప్రశ్నిస్తాడు రఘుమహారాజు. దానం చేసేసి కోశాగారం అంతా ఖాళీ కావటంతో నువ్వే ఆలోచనలో ఉన్నావు, నిన్ను అడిగి చిన్నబుచ్చటం నాకు ఉద్దేశం కాదు అని వెళ్ళిపోతుంటే, లేదు ఒక్కరోజు నాకు సమయం ఇవ్వండి అని చెప్పి ధనాన్ని తీసుకురావటం కోసం కుబేరుడి మీదకి దండయాత్రకు బయలుదేరతాడు రఘుమహారాజు. ఈ విషయం గ్రహించినటువంటి కుబేరుడు రఘుమహారాజుతో యుద్ధం చేసి అపజయం పాలవటం కంటే ఆయన కోరిన ధనాన్నంతా ఆయనకి ఇవ్వటమే మేలని భావించి కోశాగారాన్నంతా ధనంతో నింపివేస్తాడు. ఈ విషయం మరునాడు ఉదయమే కోశాధికారి వచ్చి రఘుమహారాజుకు తెలియచేయగానే, ఆ ధనమంతా కౌత్సుడికిచ్చి పంపించండి అని ఆదేశిస్తాడు. కౌత్సుడు అంటాడు, నేను కోరింది 14 కోట్ల రూప్యములు మాత్రమే, ఇంత ధనం నేనేం చేసుకోను. అంటే మీరు అర్థించారని నేను కుబేరుడి మీద యుద్ధానికి బయలుదేరితే ప్రసన్నుడైన కుబేరుడు ఇంత ధనాన్ని నాకు ఇచ్చాడు, కాబట్టి ఇదంతా మీ ధనమే అని మొత్తం ధనాన్ని కౌత్సుడికి ఇచ్చి పంపిస్తాడు. అంటే గురువు కోసం, గురువు లక్ష్యం కోసం నువ్వు ఏమి ఇవ్వాలని భావించినా అది నీకు అక్షయమై 10 మేలు చేస్తుంది. కనుక గురు పూజ చేయటము అంటే ఆయన సిద్ధాంతాన్ని, ఆలోచన విధానాన్ని ఆకళింపు చేసుకుంటూ ఆ ఆలోచన విధానాన్ని సమాజానికి అందించటం కోసం ఏమేమి అవసరమో అవన్నీ సమకూర్చటమే గురుదక్షిణ. విధీనం అసృష్టాన్నం మంత్రహీనం అదక్షిణం శ్రద్ధా విరహితం యజ్ఞం తామసం పరిచక్షతే అని చెప్తుంది భగవద్గీత. అందుకే అంటే నువ్వు ఏదైనా ఒక నోమో, వ్రతమో, యజ్ఞమో, యాగమో చేస్తే ఆ యజ్ఞాన్ని నిర్వహించినటువంటి యాజ్ఞికులకు అందరికీ, ఋత్విక్కులందరికీ కూడా భూరి దక్షిణలిమ్మని చెప్తుంది. వాళ్ళు సంతోషించినప్పుడే ఆ యజ్ఞము చేసిన ఫలం నీకు దక్కుతుంది. మరి నీ జీవన యజ్ఞాన్ని ముందుకు నడిపిస్తూ నీ ఆనందానికి కారణమైన గురువుకు నువ్వు ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకుంటావు? నారాయణ భట్టతిరి కూడా
గురువు గారికి ఆరోగ్యాన్ని ఇవ్వాలనుకొని ఆయన పక్షవాత రోగాన్ని తాను తీసుకుంటాడు. దాన్ని పోగొట్టుకోవటం కోసము ఆ ఉన్ని కృష్ణుణ్ణి ప్రార్థిస్తాడు. ఆయనకు పక్షవాత రోగం పోవటంతో పాటు కృష్ణ దర్శనం అవుతుంది. ఇలా గురువుకు దక్షిణ సమర్పిద్దామన్న ఆలోచనతో పనిచేసిన ప్రతి శిష్యుడు అద్భుతమైన ఫలితాన్ని అందుకున్న దృష్టాంతాలు మనకు అనేకం కనపడతాయి. గురువుగారు, సకాలంలో నిద్రించటం ఆరోగ్యానికి మంచిదైతే అతి నిద్ర అనర్థదాయకం. మనిషికి ఉన్నటువంటి దోషాలలో నిద్ర అనేది చాలా ప్రధానమైనదిగా చెప్తారు. ఈ నిద్రను జయించటం ఎలా? షడ్దోష పురుషేణేహ హాతవ్యా భూతిమిచ్చత నిద్ర తంద్ర భయం క్రోధం ఆలస్యం దీర్ఘసూత్రత అని చెబుతుంది నీతిశాస్త్రం. అంటే ప్రతివాడిలో 6 దోషాలు ఉంటాయి. దానిలో మొట్టమొదటి దోషం నిద్ర. ఎక్కడైతే నిద్ర ఉంటుందో అక్కడ తంద్ర అంటే బద్ధకం ఉంటుంది. నిద్ర బద్ధకం వల్ల అనుకున్న కార్యక్రమం ఆలస్యం అవుతుంది. ఆలస్యం కావటం వల్ల కోపం వస్తుంది. కోపం రావటం వల్ల భయం కలుగుతుంది. దాని తర్వాత అనుకున్న కార్యక్రమాన్ని నువ్వు ఆ రోజు చేయకుండా మరునాటికి మార్చుకుంటావు. కాబట్టి వీటన్నింటికీ మూలమైన మొట్టమొదటి దోషం నిద్ర. అందుకే అర్జునుడిని గుడాకేశుడు అంటారు. గుడాకము అంటే నిద్ర, నిద్రను జయించిన వాడు అని. కృష్ణుణ్ణి హృషికేశుడు అంటారు, ఇంద్రియాలకు ప్రభువు. ఆయనైతే నిద్రను జయించి ఆ ప్రభువు యొక్క పరమాత్మ యొక్క కృపా కటాక్ష వీక్షణం కోసం పరిశ్రమించినటువంటి సాధకుడికి చిహ్నమే అర్జునుడు. మరి ఈ నిద్ర ఎలా జయించాలి అంటే విద్యారణ్య స్వామి దుర్వాసన ప్రతీకార దశకంలో అద్భుతమైనటువంటి ఉపాయాన్ని మనకు చెప్పారు. నిద్రాం సాత్విక వస్తు సేవకతయా స్వప్నం సదా జాగరాత్ రోగాంజీర్ణమితాశనజ్జైః సదా దైన్యం మహాధైర్యతః అర్థానర్థ పరిగ్రహం త్యజ వృథా సచ్చంద సందాయతః స్త్రీవాంఛాం త్యజ దోషదర్శన బలాత్ అంటూ అద్భుతమైన ఉపాయాలన్నీ మనకు తెలియజేశాడు. ఆనందంగా ఈ దోషాలన్నీ పోగొట్టుకోవాలి అంటే ఏం చెయ్యాలో. నిద్ర పట్టడం లేదు అని నువ్వు వైద్యుడి దగ్గరికి వెళితే ఆయన 3 ప్రశ్నలు వేస్తాడు. ఏం తిన్నావు, ఎక్కడ తిరిగావు, ఏం ఆలోచిస్తున్నావు. ఈ 3 నిద్ర పట్టకపోవడానికి కారణం. సాత్విక ఆహారాన్ని స్వీకరిస్తే ఆయుస్సత్వ బలారోగ్య సుఖప్రీతి వివర్ధనా రస్యా స్నిగ్ధా స్థిరా హృదయా ఆహార సాత్విక ప్రియా. అంటే మొలకెత్తిన విత్తనాలు, పండ్లు, ఇలా సాత్విక ఆహారాన్ని తీసుకోవటం వల్ల అది తీసుకుంటూనే జీర్ణమవుతుంది కనుక శక్తిని ఇచ్చి నీకు నిద్రను వచ్చే విధంగా కటాక్షిస్తుంది. అలా కాకుండా రజో తమో గుణాలను పెంపొందించే ఆహారాన్ని స్వీకరించటం వల్ల అవి జీర్ణం కావటానికే చాలా సమయం పడుతుంది. కాబట్టి రోగాంజీర్ణమితాశన జహి అన్నాడు. అందుకే రోగాలు రాకుండా ఉండాలి అంటే జీర్ణమైన ఆహారాన్ని, మితమైన ఆహారాన్ని సమయానికి స్వీకరించే ప్రయత్నం చేయాలి. ఆకలవుతున్న పని ఒత్తిడిలో పడి ఆహారాన్ని నువ్వు జాగు చేస్తే అది నీకు సత్ఫలితాన్ని ఇవ్వదు. అలానే స్వప్నాన్ని సదా జాగరాత్, నిద్రపోతూ ఉంటే నీకు స్వప్నం రాకుండా ఉండాలి అంటే నువ్వు మేలుకొని ఉండు అని ఆ శ్లోకంలో తెలియజేశారు. మేలుకుంటే నిద్ర ఎలా పడుతుందని మనకు ఆలోచన వస్తుంది, సందేహం కలుగుతుంది. నిజమేంటో తెలుసుకో. అనవసరమైన విషయాలలో కూరుకుపోయి వాటి గురించి అతిగా ఆలోచించటం వల్ల ఆ ఆలోచన నీకు నిద్రను దూరం చేసి, మనశ్శాంతిని దూరం చేసి, మనోవ్యాధులను, భౌతికమైన వ్యాధులను కలగజేస్తుంది. కనుక మంచి నిద్ర పట్టాలి అంటే రాత్రిపూట భోజనాన్ని తొందరగా చేయటము, అసలు చేయకపోవటము చేసే పని చేయాలి. అందుకే మనకు ఆంగ్లంలో ఒక సామెత ఉంది, టేక్ బ్రేక్ఫాస్ట్ లైక్ ఎ కింగ్, సప్పర్ లైక్ ఎ బెగ్గర్. అంటే ముందర భోజనము, బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ అన్ని పదార్థాలతో స్వీకరించు. ఇహ
ఏమీ దొరకని బిచ్చగాడు ఏది దొరికితే అది ఎలా తింటాడో, ఎంత తక్కువ తింటాడో, రాత్రిపూట అంత తక్కువ తిను, అప్పుడు నీకు నిద్ర చక్కగా పడుతుంది. కాబట్టి విద్యార్థులంతా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నిద్రను జయిస్తే ప్రపంచాన్ని జయించవచ్చు. అసలు నిద్రకపోవటము, అతి నిద్ర రెండూ కూడా రోగకారకాలే. గాంధీ మహాత్ముడు రైలు ఎక్కుదామని రైల్వే స్టేషన్కి వెళ్ళాడు. అర్ధరాత్రి 2ంటికి ట్రైన్, 2 గంటలు లేటు, 4 గంటలకు ట్రైన్ వస్తుందని చెప్తే ఆయన పడుకొని ఖచ్చితంగా 3:59 లేచి 4ంటికి ట్రైన్ రాగానే ఎక్కగలిగారు. ఇలా నిద్ర నీ స్వాధీనంలో ఉంటే ప్రపంచం నీ స్వాధీనంలో ఉంటుంది. ఈ విషయాన్ని తెలుసుకొని సాత్వికాహారాన్ని స్వీకరిస్తూ అద్భుతమైన ఆలోచన స్రవంతితో జీవితాన్ని ఆనందంగా మలుచుకునే ప్రయత్నం. గురువుగారు, అగస్త్యుని శాపం కారణంగా కొండ చెలువుగా మారిన నహుషునికి శాప విమోచనం ఎలా అయింది? నహుషుడు 100 యజ్ఞాలు చేసి ఇంద్ర పదవిని అధిరోహించటానికి అర్హత సంపాదిస్తాడు. అదే సమయంలో ఇంద్రుడు వృత్రాసుర వధ చేసిన కారణంగా బ్రహ్మహత్యా పాతకానికి గురి అయి ఇంద్ర పదవిని కోల్పోతాడు. ఎవరు ఇంద్ర పదవిని అధిరోహించటానికి అర్హులు అని ఆలోచన చేసినటువంటి దేవతలు, ఋషులు అంతా నహుషుడికి ఇంద్ర పదవిని కట్టబెడతారు. అప్పటిదాకా ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతూ యజ్ఞయాగాది క్రతువులన్నింటినీ ఆచరిస్తూ అందరి మన్నలను అందుకున్న నహుషుడు ఇంద్ర పదవి అధిష్ఠించగానే అహంకారంతో ఇంద్రుడి భార్య అయిన శచీదేవిని తాను ఇంద్రుడిని కనుక తన భార్యగా ఉండమని ఆదేశిస్తాడు. ఆమె దగ్గరకు వెళ్ళాలన్న తపనతో ఆమె కోరిక మేరకు బృహస్పతి ఆమెకు ఇచ్చిన సలహాను అనుసరించి ఆమె చెప్పిన విధంగా సప్తర్షులనే తన పల్లకి వాహకులుగా మార్చుకొని శచీదేవి దగ్గరికి వెళుతూ తొందరగా వెళ్ళాలన్న ఆలోచనతో ముందర పల్లకి మోస్తున్న అగస్త్యుడిని కాలితో తన్ని సర్ప సర్ప అంటాడు. సర్ప అంటే సంస్కృతంలో పాము అని అర్థం ఉంది, వేగము అని అర్థం ఉంది. ఒకసారి సహిస్తాడు అగస్త్యుడు, మళ్ళీ రెండోసారి మళ్ళీ సర్ప సర్ప అంటూ కాలితో తాడనించేస్తాడు. మూడవసారి అదే పని చేస్తున్న నహుషుడి యొక్క అహంకారానికి బుద్ధి చెప్పాలన్న ఆలోచనతో అగస్త్యుడు, ఇంత తొందరగా సర్ప సర్ప అంటూ కలవరిస్తున్నావు కాబట్టి భూమండలంలో కొండ చెలువు వైపు పడి ఉండుదువుగాక అంటూ శాపం ఇస్తాడు. ఆ శాపం కారణంగా భూమండలం మీద కొండ చెలువుగా జన్మిస్తున్న నహుషుడు అగస్త్యుణ్ణి శాప విమోచనం చెప్పమంటూ ప్రార్థిస్తాడు. ఏ రోజైతే ధర్మరాజు నువ్వు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతాడో అప్పుడు నీకు శాప విమోచనం కలుగుతుంది అని తరుణోపాయం చెబుతాడు అగస్త్యుడు. అలా భూమండలం మీద కొండ చెలువలా జీవిస్తున్నటువంటి నహుషుడి దగ్గరికి అరణ్యవాసంలో ఉన్న భీముడు వచ్చి ఆయన పాము చుట్టలలో బందీగా మారిపోతాడు. భీముణ్ణి వెతుక్కుంటూ వచ్చిన ధర్మరాజు భీముణ్ణి వదిలేయమంటూ ఆ కొండ చెలువని ప్రార్థిస్తాడు. నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెబితే నీ తమ్ముణ్ణి వదిలేస్తానని బదులు చెబుతుంది ఆ కొండ చెలువ. మానవ భాషలు ఆశ్చర్యపోతాడు ధర్మరాజు. అడగమంటాడు, బ్రాహ్మణుడంటే ఎవరు అని ప్రశ్నిస్తాడు నహుషుడు. సత్యం దానం క్షమాశీలం అనురశంస తపోఘ్రణ దృశ్యంతే యత్ర నాగేంద్ర స బ్రాహ్మణ ఇతి స్మృత. ఎవరిలో అయితే సత్యశీలత, దానగుణము, క్షమాగుణము, అద్భుతమైన శీలము, అబద్ధాలు చెప్పేటువంటి ఆలోచన లేకుండా కేవలము తపశ్శక్తితో జీవిస్తూ ఉంటాడో
అతనే బ్రాహ్మణుడని పిలువబడతాడు. ఈ లక్షణాలు లేకపోతే వాడిని ఏమంటారు అంటే వారిని బ్రాహ్మణుడు అనరు అని సమాధానం చెప్తారు. అనంతరం సద్గతి పొందాలంటే ఏం చేయాలి అంటే నీ విహిత కర్మలనన్నింటినీ ఆచరిస్తూ ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతూ భగవద్ ఆరాధనతో నీ జీవితాన్ని పరిపుష్టం చేసుకోగలిగితే సద్గతి దక్కుతుంది అని సమాధానం చెప్తాడు. అనంతరం మనస్సుకు బుద్ధికి తేడా ఏమిటి అని ప్రశ్నిస్తాడు నహుషుడు. సంకల్ప వికల్పాత్మకమైనది మనస్సు, నిశ్చయాత్మకమైనది బుద్ధి. కనుక మనస్సును బుద్ధి అధీనంలో ఉంచి జీవితాన్ని కొనసాగించినట్టయితే సక్రమమైన జీవన విధానం అలవడుతుంది అంటూ నహుషుడు అడిగిన అన్ని ప్రశ్నలకు ధర్మరాజు సమాధానాలు చెప్పిన తర్వాత ధర్మరాజు అడుగుతాడు, ఇంత అద్భుతమైన ప్రశ్నలు అడుగుతున్న నువ్వు కొండ చెలువుగా మారటానికి కారణం ఏమిటి, అసలు నువ్వెవరు అంటే నహుషుడు తన వృత్తాంతాన్నంతా చెప్పి, ధర్మబద్ధమైన జీవితాన్ని గడిపిన నేను అత్యంత ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాను. ఎప్పుడైతే ధర్మం తప్పానో అప్పుడు అధపాతాళానికి గురి అయ్యాను, శాపగ్రస్తుడనయ్యాను అంటూ ఆధునిక సమాజానికి మహాభారతంలోని అరణ్య పర్వంలో చెప్పిన ఈ కథ మార్గదర్శకంగా నిలుస్తుంది. విత్ హార్డ్ వర్క్ అండ్ డిటర్మినేషన్ యూ కెన్ రీచ్ హైట్స్, బట్ యూ నీడ్ క్యారెక్టర్ టు స్టే దేర్. ఇది మనం గుర్తుపెట్టుకొని పట్టుదల ప్రతిభతో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు. అధిరోహించిన తరువాత శీలాన్ని కాపాడుకోగలిగితే అది నీకు సద్గతిని, ముక్తిని, యశస్సును, ఆనందాన్ని అందిస్తుంది. లేదంటే దెబ్బతింటాం. ఈ విషయం మనం ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు. గురుగారు, రుద్రంలోని అనువాకాలను పఠించడం ద్వారా ఎటువంటి ప్రయోజనం కలుగుతుంది? రుద్రము మానవ జీవనంలో ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు పరిష్కారాన్ని ఇచ్చే అద్భుతమైనటువంటి సాధనం. రుద్రంలో 11 అనువాకాలు నమకంలో, 11 అనువాకాలు చమకంలోనూ ఉంటాయి. ఈ 11 అనువాకాలలో మళ్ళీ రుక్కులు ఉంటాయి. వేదంలోని మంత్రభాగాన్ని రుక్కు అని, వచన భాగాన్ని యజస్సు అని అంటారు. ఉదాహరణకు మొదటి అనువాకం తీసుకుంటే దాంట్లో 15 రుక్కులు ఉంటాయి. రుక్కు అంటే మంత్రం. ఒక్కొక్క మంత్రాన్ని ఒక్కొక్క ఋషి దర్శిస్తాడు, మనకు చెప్తాడు. ఆ మంత్రానికి ఒక అధిదేవత ఉంటాడు, దానికి ఒక ఛందస్సు ఉంటుంది. నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః, నమస్తే అస్తు ధన్వని బాహుభ్యాముతతే నమః. ఇది రుద్రంలోని మొదటి అనువాకంలోని మొదటి రుక్కు. దీనికి ఋషి కశ్యపుడు, అధిదేవత రుద్రుడు, ఛందస్సు అనుష్టు. దీనిని పఠించటం వల్ల నీకు పాప నాశనము, దైవత సాక్షాత్కారము జరుగుతుంది. యాత ఇషు శివతమా శివం బభూవతే ధను శివాశరవ్యాయాతవతయానో రుద్రమృడయ. ఇది 2వ అనువాకం. దీనికి ఆత్రేయ మహర్షి ఋషి, దీనికి శంభుడు అధిష్టాన దేవత, ఛందస్సు అనుష్ఠుప్ ఛందస్సు. ఇది పఠించటం వల్ల అన్నప్రాప్తి, క్షామ నివారణ జరుగుతుంది. యాత ఇషు శివతమా అన్న 2వ రుక్కు తర్వాత 3, 4 ఇలా 15 రుక్కులు పఠిస్తే ఒక అనువాకం అవుతుంది. అద్భుతమైన ఈ రుద్ర అధ్యాయంతో అభిషేకము, అర్చన అన్నీ చేస్తూ ఫలితాలను, ప్రయోజనాలను అందుకోవచ్చు. మనము క్లిష్టమైన సమస్యను ఎదుర్కొంటున్న సమయంలో రుద్రం అద్భుతమైన సాధనంగా మనను కటాక్షిస్తుంది. కనుక అద్భుతమైనటువంటి బ్రాహ్మణుల యొక్క వాక్ పటిమ, వాగ్దోషం లేకుండా ఉచ్చరించి ఆ స్వరంతో వాటిని మనం పలుకగలిగితే ప్రయోజనం అద్భుతంగా ఉంటుంది. గురువుగారు, పల్లకి సేవ ప్రబంధం ఎవరు రచించారు? దీని ప్రత్యేకత ఏమిటి? త్యాగేషు పేర
కాత్యాయని పేర పల్లకీ సేవా ప్రబంధము సాహా చోళ నరేంద్రుండు రచించి అని సాహాజీ తన ప్రబంధంలో రాసుకున్నాడు. నిజానికి ప్రబంధం అని పేరున్నటువంటి ఈ గ్రంథము ఒక సంగీత రూపకం. మరి ప్రబంధం ఎందుకన్నారు అంటే తెలుగు సాహిత్యంలో అష్టాదశ వర్ణన, పురాణ ఇతివృత్తము, అద్భుతమైన శైలితో ఉన్నటువంటి సాహిత్యాన్ని ప్రబంధం అని అంటారు. ఈ ప్రబంధంలో పార్వతీదేవి శివుణ్ణి వివాహం చేసుకున్న వైనాన్ని అద్భుతంగా వివరిస్తాడు. పల్లకీ సేవా ప్రబంధం యొక్క గొప్పతనం ఏమిటి అంటే సాహాజీ శివాజీ యొక్క సైన్యాధిపతి. తంజావూరుకు వచ్చి అక్కడ ఉన్న దేవాలయాలను, తెలుగు సాహిత్యంలో ఉన్న ఔన్నత్యాన్ని గుర్తించి దాన్ని అభ్యాసం చేద్దామనుకుంటాడు. శ్రవణ శుభగమగు చందో నియతి కలిగి, యతులు కలిగి, ప్రాస గతులు కలిగి, తీయనైన తెనుగులో పద్యాలు హొయలు గళ్ళిగి ఎడదలూపగలవు అన్నటువంటి తెలుగు సాహిత్యం యొక్క మాహత్యాన్ని గుర్తించి తాను నేర్చుకొని ఇన్ని అద్భుతమైన కావ్యాలు రచించాడు. తెలుగువారమైన మనకు సాహాజీ తెలుగు భాష నేర్చుకోవటానికి స్ఫూర్తిదాయకంగా మార్గదర్శకం చేస్తాడు. కొలువైతివా రంగశాయి అన్న కీర్తన మనం వింటూ ఉంటాం. అది పల్లకీ సేవా ప్రబంధంలోని గీతమే. ఇలా అద్భుతమైనటువంటి సంగీత రూపకాలతో ప్రజాబాహుళ్యానికి ఆనందాన్ని అందించినటువంటి మహాకవి సాహాజీ. భగవద్ ఆరాధనలోని మాహత్యాన్ని, తెలుగు భాష గొప్పతనాన్ని, సంగీతం యొక్క సౌరభాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానుభావుడు ఆ సాహాజీ. కనుక తెలుగు గొప్పతనాన్ని తెలుసుకుంటూ, తెలుగు కావ్యాలను అధ్యయనం చేస్తూ, తెలుగులో మాట్లాడటం వల్ల కలిగే ప్రయోజనాన్ని గుర్తిస్తూ 56 అక్షరాలతో అందమైన, అద్భుతమైన, ఆనందదాయకమైన భాషను మనం ఉచ్చరిస్తున్నామన్న భావనతో నిత్యము తెలుగులో మాట్లాడగలిగితే చాలా రోగాలు పోతాయని చెబుతారు. కనుక తెలుగు నేర్చుకుందాం, తెలుగు భాషలో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.